గృహస్థాశ్రమం అది మాతృస్థానీయమైనటువంటిది. ఇటు బ్రహ్మచారులకు అటు వనప్రస్థులకు ఉత్తమ ఆశ్రమంలో వారికి అందరికీ కూడా ఒక అన్నపూర్ణ వంటిది గృహస్థాశ్రమం. అటువంటి ధర్మాన్ని జగత్ప్రభువైనటువంటి సీతాలక్ష్మణ సమేతులైనటువంటి కోదండరామస్వామి వారు ఏకశిలాపురీధీశ్వరులు దివ్యమైనటువంటి ఈ యొక్క దీక్షను చేపడుతూ ఉన్నారు. స్వామివారికి ఆరాధన జరుగుతూ ఉంటే అన్నమాచార్య స్వామి వారి సంకీర్తన, అన్నమయ్య సంకీర్తన షోడశ కళానిధి అయినటువంటి షోడశోపచార సేవితుడు సీతా రామచంద్ర స్వామి వారికి మంగళ కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. సాగరాద్వేదా లోకాదిశస్యతే మంగళాని మహాబాహో దిశంతు తవ సర్వదా యన్మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్పురా అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగళం అమృతోత్పాదనే దైత్యాన్ ఘృతో వజ్రధరస్యేత్ అదితిర్మంగళం ప్రాదాత్ తత్తే భవతు మంగళం. జానకీ రమణ గోవింద, వైదేహీ రమణ గోవింద, ధాత్రీ వరద గోవింద. అగ్నిరాయుష్మాన్ సమనస్పతిభిరాయుష్మాన్ తేన త్వాయుషాయుష్మంతం కరోమి సోమాయుష్మాన్ ధవోషధీభిర్యజ్ఞాన్ తేన త్వాయుషాయుష్మంతం కరోమి యజ్ఞాయుష్మాన్ సదక్షిణాభిరాయుష్మాన్ తేన త్వాయుషాయుష్మంతం కరోమి బ్రహ్మాయుష్మత్తత్రాయుష్మణైరాయుష్మత్తేన త్వాయుషాయుష్మంతం కరోమి దేవాయుష్మంతస్తే మృతేనాయుష్మంతస్తేన యుషాయుష్మంతం కరోమి. శ్రీ మహావిష్ణు స్వరూపులైనటువంటి సాక్షాత్తు పరుడు నరుడిగా ఈ లోకంలోకి అవతరించినటువంటి లోకరక్షణ దీక్షాదక్షుడైనటువంటి రామచంద్ర స్వామి వారి యొక్క దక్షిణ హస్తానికి రక్షాబంధనాన్ని కడుతూ ఉన్నారు. జానకీ రమణ గోవింద, వైదేహీ రమణ గోవింద, ధాత్రీ వరద గోవింద. స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి అలాగే అమ్మవారి యొక్క వామహస్తానికి రక్షాబంధనాన్ని కట్టి ధూపదీప నైవేద్యాది సమర్పణములు చేస్తూ ఉన్నారు. ఆగమోక్తంగా లోకరక్షణ దీక్షితుడు రామచంద్ర స్వామి అందరి వలె మాట్లాడడు, అందరి వలె చేయడు ఏది అయినను తన ఆత్మను తెచ్చి ఒలుకపోసిన చందమ్మున పలుకు చేయు సర్వము తానే అని చెప్పారు. అలాగా ఆత్మారాముడైనటువంటి రామచంద్ర స్వామి వారికి ఉపచారములు సమర్పణం చేస్తూ ఫలోపహారాన్ని సమర్పిస్తూ ఉన్నారు. స్వామివారికి మంగళ కర్పూర నీరాజన సమర్పణం,
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. आजिष्ठितो न प्रमत्तन्तु वीरान् तेभ्यो जहोमि बहुधा कृतेन मानः प्रजानोरीरिषोमोकवीरान् एकः पुरस्ताद्यैनं बभूवनस्य गोपाः यमप्येधुर्णगुंसां पराजे सनोहविर्घटमिहायुषे सुदेवः असोऽरुद्रादित्यान् मरुतो दधात्यान् मघोन्यक्षान् गन्धर्वान् विश्वान् జగన్మంగళ దేవతలైనటువంటి సీతారాముల యొక్క వర్షం అయిన తరువాత కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉండేటువంటి ఆచార్య స్వామి కూడా రక్షాబంధనాన్ని కట్టుకుంటూ ఉన్నారు. ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాచేన సకలేన రక్షా భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య అగ్రదానేక దివ్యావతారస్య శ్రీకోదండరామస్వామినః అనంతాశ్రమయోగ్యతా సిద్ధ్యర్థం సువర్ణయజ్ఞోపవీతధారణం కరిష్యే. స్వామివారికి యజ్ఞార్హత గృహస్థాశ్రమ ధర్మం చేపట్టాక వస్తుంది గనక అటువంటి సువర్ణ యజ్ఞోపవేత ధారణం అంటే ఉపనయనం అప్పుడు ఒక యజ్ఞోపవేతాన్ని వారు ధరించి ఉన్నారు. ఇది ద్వితీయ యజ్ఞోపవేత ధారణం. బ్రహ్మ తేజస్సుని స్వీకరించి దాన్ని ఆ ధరించినటువంటి వారికి అనుగ్రహిస్తుంది. జ్వలన్నివ బ్రహ్మమయేన తేజస అన్నట్లుగా ఆ రామచంద్ర ప్రభువు వెలుగొందుతూ ఉంటే సమస్త విశ్వమునకు కూడా అభ్యుదయం కలిగేటువంటి అశ్వమేధము ఆప్తోర్యాగము ఇత్యాది యాగములన్నీ కూడా నిర్వహించేటువంటి మహనీయుడిగా రామచంద్ర స్వామి ఈ కళ్యాణ మహోత్సవంలో అర్చక స్వాములు వారిని మంగళాశాసనం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. సువర్ణ యజ్ఞోపవేత ధారణము జరుగుతూ ఉన్నది. జానకీ వరద గోవింద.